Hello students, welcome to Dr. B.R. Ambedkar Open University, Hyderabad. మనము BA సోషాలజీ 2వ సంవత్సరం 3వ సెమిస్టర్లోని అనేక అంశాలని చర్చించుకుంటున్నాం. అందులోని సంక్షేమ పథకాలు అనే అంశంలో మనం వివిధ పాఠ్యాంశాలని తెలుసుకుంటున్నాం. అందులో ఈరోజు ముఖ్యంగా మహిళలు రాజ్యాంగ రక్షణలు లేకుంటే మహిళలకు రాజ్యాంగంలో పొందపరిచినటువంటి అనేక అంశాలు ఉన్నాయి. అవి ఏమిటి, ఏ విధంగా ఆ రక్షణలు మహిళల సంక్షేమానికి కానీ అభివృద్ధికి కానీ తోడ్పడతాయి అనే విషయాన్ని మనం ఈరోజు పాఠ్యాంశంలో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మహిళలకు లేకుంటే ముఖ్యంగా మహిళలకి ప్రాథమిక హక్కులు, ఈ ప్రాథమిక హక్కుల్లో ఏ ఆర్టికల్కు వర్తిస్తాయి, ముఖ్యంగా ప్రాథమిక హక్కులు మహిళలకు ప్రాథమిక హక్కుల్లో ఏ ఆర్టికల్స్ వర్తిస్తాయి, ఏ విధంగా వర్తిస్తాయి అనే అంశాన్ని ఇప్పుడు కొంచెం లోతుగా పరిశీలన చేద్దాం. ఆర్టికల్ 14 అంటే భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లోని ఆర్టికల్ 14 ఏం చెప్తుందంటే ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అనే భావనను తెలియజేస్తుంది. అంటే ఏమిటి, చట్టం ముందు కానీ రాజ్యాంగం ముందు కానీ అందరూ సమానులే, ఎవరికి కూడా ముఖ్యంగా మహిళలకు సంబంధించినంత వరకు ఈ ప్రాథమిక హక్కుల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అందులో ఆర్టికల్ 14, ఈ ఆర్టికల్ 14 భారత రాజ్యాంగంలో చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి ఆర్టికల్. ఈ ఆర్టికల్లో ఏమంటారంటే ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అంటాం. అంటే ఏమిటి, చట్టం ముందు కానీ రాజ్యాంగం ముందు కానీ అందరూ సమానులే, ఎవరికి కూడా ఒక పెద్ద స్థాయి కానీ ఎవరిని కూడా ఒక చిన్న స్థాయి కానీ చూసే అవకాశం లేదు. మరి అలాంటప్పుడు మహిళలు కూడా ఈ సమానులే అనే విషయాన్ని ఆర్టికల్ 14 ద్వారా తెలుస్తుంది. ఇక ఆర్టికల్ 15 ఇంకొంచెం లోతుగా మనకు చెబుతుందన్నమాట. అంటే ఏమిటి, ఎవరిపైనా కూడా అంటే కులపరంగా కానీ మతపరంగా కానీ జాతిపరంగా కానీ లింగపరంగా కానీ పుట్టిన స్థలం ప్రకారం కానీ వివక్ష ఉండకూడదు అనే విషయాన్ని తెలిపేదే ఆర్టికల్ 15. ఇక 15(1) ఆర్టికల్ 15(1) ఏం చెప్తుందంటే కేవలం అంటే లింగ ఆధారంగా అంటే జెండర్ ఆధారంగా ఏ పౌరుడిని కూడా తక్కువ చేసి చూడకూడదు అనే విషయాన్ని చెప్తుంది. అంటే కేవలం స్త్రీలైనంత మాత్రాన వారిని తక్కువ చేయకూడదని మనకు ఆర్టికల్ 15(1) తెలపటం జరుగుతుంది. ఇది మనం ఇంకొకటి ఏమిటంటే ఆర్టికల్ 15(3), ఇది చాలా ముఖ్యమైనటువంటి ఆర్టికల్. ఆర్టికల్ 15(3) ఏం చెప్తుందంటే మహిళలు కానీ లేకుంటే చిన్నపిల్లల కోసం ప్రత్యేకమైనటువంటి చట్టాలు లేకుంటే చేయొచ్చు. అంటే ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మహిళల సంక్షేమానికి కానీ మహిళల అభివృద్ధికి కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒక ప్రత్యేకమైన చట్టం చేసుకునే అవకాశం ఉంది. దేని ప్రకారంగా అంటే ఆర్టికల్ 15(3) ప్రకారం చేసుకునే అవకాశం ఉంది. ఇక మరొక ఆర్టికల్ ఏమిటంటే ఆర్టికల్ 16. ఇదేంటంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వారి సర్వీసుల్లో మహిళలకు సమానమైనటువంటి అవకాశాలు కల్పించాలని చెప్పేది ఆర్టికల్ 16. ఇక ఆదేశిక సూత్రాలు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలలో కూడా మహిళలకు సంబంధించినటువంటి అనేక అంశాలని పొందపరచడం జరిగింది. ఆర్టికల్ 39A ఏం చెప్తుందంటే స్త్రీలకు పురుషులకు ఇద్దరికి కూడా తగిన జీవనోపాధి పొందే సమాన హక్కు ఉంది. అంటే పురుషులతోటి సమానంగా స్త్రీలకు కూడా జీవనోపాధి పొందేటువంటి హక్కు ఉందనేది మనకు ఆర్టికల్ 39Aలో పొందపరచడం జరిగింది. ఇక ఆర్టికల్ 39D ఏం చెప్తుందంటే సమాన పనికి సమాన వేతనం, ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్. అంటే మనకు మీరు చాలాసార్లు చూస్తూ ఉంటారు, ఏదైనా పని చేసినప్పుడు ముఖ్యంగా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో మనకి పురుషులకు ఏమో ఎక్కువ వేతనం కానీ లేకుంటే ఎక్కువ కూలీ ఇవ్వటం జరుగుద్ది, మహిళలకు తక్కువ ఇవ్వటం జరుగుతుంది. ఇలా చేయటానికి వీల్లేదు. రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 39D ప్రకారం
ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్, ఏదైనా సమానం పని చేసినప్పుడు వారిద్దరికి కూడా సమానమైనటువంటి వారికి వేతనం అందించాలని చెప్పేదే ఆర్టికల్ 39D. ఇక మరొక ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 42. మరి పని పని ప్రదేశాల్లో లేకుంటే మానవీయ పరిస్థితులను కల్పించడం మరియు ప్రసూతి మెటర్నట్ రిలీఫ్, ముఖ్యంగా మహిళలకు ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే మెటర్నిటీ బెనిఫిట్స్ అనేటివి ప్రభుత్వాలు కానీ ప్రభుత్వేతర సంస్థలు కానీ వారికి మెటర్నిటీ చట్టం ప్రకారం కల్పించాలని చెప్పేదే ఆర్టికల్ 42. ఇక ప్రాథమిక విధులు మనకు ఫండమెంటల్ డ్యూటీస్లో కూడా మహిళల గురించి పేర్కొనటం జరిగింది. ఆర్టికల్ 51A క్లాజ్ E ఏం చెప్తుందంటే మహిళల గౌరవానికి భంగం కలిగించే ఆచారాలు కానీ పద్ధతులు కానీ విడనాడి ప్రతి ప్రౌఢుడి బాధ్యత. అంటే వారి యొక్క గౌరవానికి లేకుంటే వారి యొక్క వారిని చిన్నచూపే విధంగా గనుక చేసేటటువంటి అనాదిగా వస్తున్నటువంటి ఏమైనా ఆచారాలు ఉన్నట్లయితే, ఏమైనా అయితే పద్ధతులు ఉన్నట్లయితే ప్రతి పౌరుడు కూడా వాటన్నిటిని విడనాడాలి అని ఫండమెంటల్ డ్యూటీస్లో ముఖ్యంగా ఈ మహిళల యొక్క సంక్షేమానికి మహిళల యొక్క అభివృద్ధికి సంబంధించి పొందపరచడం జరిగింది. ఇక పొలిటికల్ రిప్రజెంటేషన్లో ముఖ్యంగా స్థానిక సంస్థల్లో 73-74వ రాజ్యాంగ సవరణ చట్టం రావటం, మనకు 1993లో వచ్చినటువంటి ఈ సవరణ ద్వారా మనకి ఆర్టికల్ 243D క్లాస్ 3, 243T క్లాస్ 3లో భాగంగా పంచాయతీల్లో కానీ లేకపోతే పట్టణ స్థానిక సంస్థల్లో కానీ మహిళలకి 33% రిజర్వేషన్లు కల్పించాలి అనే ఒక మనం రాజ్యాంగ సవరణను చేసుకోవటం జరిగింది. అదే విషయానికి వస్తే మనకు ముఖ్యంగా తెలంగాణలో కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో కానీ మనం మహిళలకు 50% రిజర్వేషన్లు గ్రామ స్థాయిలో కావచ్చు లేకుంటే పట్టణ స్థాయిలో మహిళలకు ఈ మనము రాజకీయ ప్రాతినిధ్యం కల్పించటం జరుగుతుంది. ఇక రాజ్యాంగపరమైనటువంటి ఏర్పడినటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని చట్టాల గురించి ఈ పాఠ్యాంశంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా వరకట్న నిషేధ చట్టం అంటే రాజ్యాంగంతో వచ్చినటువంటి అంటే రాజ్యాంగం విలువలతో మీద ఆధారపడినటువంటి చట్టాల్లో ఇదొక చట్టం. అంటే ఏమిటి, 1961లో వచ్చినటువంటి చట్టం ఏం చెప్తుందంటే మన దేశంలో వరకట్నం అనేది నిషేధించడం జరిగింది. ఈ వరకట్నం ఇదొక సామాజిక సమస్యగా తయారైంది కాబట్టి దీన్ని పూర్తిగా నిషేధిస్తూ మనం చట్టం చేసుకున్నాం. మరొక చట్టం ఏమిటంటే గృహహింస నిరోధక చట్టం 2005వ సంవత్సరంలో డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కూడా మనం రూపొందించడం జరిగింది. మనకు అత్యధికంగా మహిళల పట్ల జరుగుతుంది ఎక్కడ అంటే కనుక ఇళ్లలోనే జరుగుతుందని వివిధ అధ్యయనాలు పరిశోధనలు చెప్తున్నాయి. కాబట్టి గృహంలో జరిగేటటువంటి హింసను నివారించడానికి నిషేధించడానికి మనం 2005లో ఒక చట్టాన్ని కూడా తెచ్చుకోవటం జరిగింది. మరొక చట్టం ఏంటంటే పని ప్రదేశాల్లో వర్క్ ప్లేస్ ఒకవేళ పని ప్రదేశాల్లో జరిగినట్లయితే దాన్ని మనం ఏమంటామంటే పోష్ యాక్ట్ అంటాం. అంటే ప్రొహిబిషన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ అంటాం. అంటే 2013లో ఈ చట్టం రావటం జరిగింది. అంటే మహిళలు పనిచేసే చోట్ల ఏదైనా లైంగిక వేధింపులకు గురైతే గనక ఈ చట్టాన్ని అమలు చేసినట్లయితే వారికి ఎవరైతే ఈ వేధింపుల్లో ఇన్వాల్వ్ అవుతున్నారో వారికి తగిన శిక్ష పడే అవకాశం ఉంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే ప్రాథమిక హక్కుల్లో కావచ్చు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీల్లో కావచ్చు, లేకుంటే వివిధ చట్టాల్లో కావచ్చు, మనకి అనేక రాజ్యాంగ రక్షణలు రాజ్యాంగ నిబంధనలు పొందపరచడం జరిగింది. కాబట్టి మహిళలందరూ కూడా వీటిపైన అవగాహన తెలుసుకోవాలి. విద్యార్థులు ముఖ్యంగా అబ్బాయిలు అమ్మాయిలు అందరూ కూడా వీటన్నిటినీ విస్తృతంగా చదివి అవగాహన పొందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.